వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రస్తుతం ప్రపంచంలో పెద్ద సమస్య ఆయిల్ సరఫరా. హార్మోజ్ జలసంధి బ్లాక్ కావడంతో యూరప్ దేశాలకు ఇంధనం అందడం కష్టమైంది. ఇరాన్ అనుమతి లేకుండా ఆయిల్ షిప్లు బయటికి రావడం లేదు. ఈ పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలకు స్పష్టంగా చెప్పాడు, మీ షిప్లు మీరే తెచ్చుకోండి, సాహసం చూపించండి, మాకేం సంబంధం లేదు అని. ఈ ఒక్క స్టేట్మెంట్ తో యూరప్ ఒంటరిగా మిగిలిపోయింది. అక్కడి నుంచి గేమ్ మారింది. అబూ మొహమ్మద్ ఆల్ జోలాని 2003లో ఆల్ ఖైదాలో చేరాడు. ఇరాక్ లో ఉగ్రవాద కార్యకలాపాలు చేశాడు. 2006లో అమెరికా అతన్ని అరెస్ట్ చేసి 5 సంవత్సరాలు జైల్లో పెట్టింది. అతని తలపై $10 మిలియన్ బౌంటీ పెట్టారు. తర్వాత సిరియాలో యుద్ధం మొదలైనప్పుడు ఆల్ నుస్రా ఫ్రంట్ తర్వాత HTS ఈ సంస్థను అమెరికానే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా ప్రకటించింది. టర్కీ సపోర్ట్ తో అతని ప్రభావం పెరిగింది. సరిహద్దుల్లో ట్రక్కులపై ఇల్లీగల్ ట్యాక్సులు వసూలు చేశాడు. యుద్ధ ప్రాంతంలో అది ట్యాక్స్ కాదు, కంట్రోల్. సిరియాలో సివిల్ వార్ జరిగింది. రష్యా మద్దతున్న బషర్ ఆల్ అసద్ ప్రభుత్వం కూలింది. అసద్ రష్యాకు పారిపోయాడు. 2025కి వచ్చేసరికి జొలానీ సిరియా అధ్యక్షుడయ్యాడు. గతంలో అతన్ని టెర్రరిస్ట్ అన్న అమెరికానే అతని మీద ఉన్న ముద్రను తీసేసింది. బౌంటీ పెట్టిన వ్యక్తినే లీడర్ గా అంగీకరించింది. డొనాల్డ్ ట్రంప్ అతన్ని గుడ్ గాయ్ అని పిలిచాడు. ఎంబీస్ తో కలిసి అతనితో మీటింగ్ కూడా జరిగింది. ఇప్పుడు అదే వ్యక్తి జర్మనీ, UK, ఫ్రాన్స్ నాయకులతో కూర్చున్నాడు. అసలు ప్లాన్ ఇప్పుడు బయటపడుతోంది. ఇరాక్ లోని కిరుక్కు నుంచి సిరియాలోని బనియాస్ వరకు ఆయిల్ పైప్ లైన్ 800 కిలోమీటర్లు, 4.5 నుంచి 800 బిలియన్ల డాలర్లు, 36 నెలల నిర్మాణం. రోజుకు 3 నుంచి 7 లక్షల బ్యారెల్స్ ఆయిల్. ఇది కేవలం పైప్ లైన్ కాదు, ఇది ఇరాన్ ను బైపాస్ చేసే దారి. ఇక లోపల ఇంకో ఆట నడుస్తోంది. చెవ్రాన్, కాతర్, పవర్ ఇంటర్నేషనల్ వంటి కంపెనీలు ఇప్పటికే సిరియాలోకి వచ్చాయి. యుద్ధం ముగిసేలోపు వనరులు పంచుకుంటున్నారు. ఇంకా ఒక ప్రమాదకరమైన ప్రశ్న చెప్పనా, జొలానీ బలగాలను మిలిటరీ టూల్ గా వాడతారా? ఒకప్పుడు ఉగ్రవాద నెట్వర్క్, ఇప్పుడు ప్రాక్సీ ఆర్మీ అవుతుందా? ఇది కొత్త కథ కాదు. ఒసామా బిన్ లాడెన్ కూడా ఒకప్పుడు ఉపయోగించబడే వ్యక్తే, తర్వాత శత్రువయ్యాడు. అదే ప్యాటర్న్ మళ్ళీ కనిపిస్తుంది. ఇక్కడ ఒక రూల్ మాత్రమే పనిచేస్తుంది. మోరల్స్ లేవు, స్థిరమైన మిత్రులు లేరు, స్థిరమైన శత్రువులు లేరు. ఉపయోగం ఉన్నంత వరకు విలువ ఉంటుంది. చివరికి ఆ ఉపయోగం అయిపోతే ఇది యుద్ధం కాదు, ఇది ఇంధనం, మార్గాలు, నియంత్రణ కోసం జరిగే ఆట అని అర్థమవుతుంది. గెలిచేది ఒక్కటే, కంట్రోల్. అవునంటారా కాదంటారా? మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ నేను 2 డేస్ నుంచి ఈ విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాను. శాలరీస్ అలాగే ఆఫీస్ రెంట్ కొంచెం ఈ నెల ఇబ్బందికరంగానే ఉంది. మీరు చేసే సపోర్ట్తోనే ముందుకెళ్ళడానికి మాకు యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆదుకోవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.